మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఈరోజు గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాసకుండ స్నానానికి వచ్చామండి. ఇది వ్యాసకుండం కర్ణగంట, వేదవ్యాస కాదు, ఇది కర్ణగంట. కర్ణగంటలో వచ్చాం. ఇక్కడ వ్యాసుడు కుండ ఉందండి. వ్యాసుడు కోపం, వ్యాసుడు కుండం, వ్యాసేశ్వరుడు దర్శనం ఇవన్నీ ఉంది. ఇది వ్యాసకూప తీర్థం. ఇది వ్యాసకూప తీర్థం అండి. వ్యాసకూప తీర్థం చూడ బాబు బాగుంది కదా, ఆ బావు నుంచి తోడేసి గంగ వేస్తున్నాడు. ఇది వ్యాసకూప తీర్థం అన్నమాట. అలాగే ఇది వ్యాసకుండం. వ్యాసకుండం చూసారా, భక్తులంతా స్నానాలు చేస్తున్నారు. ఇది వ్యాసకుండం. అలాగని ప్రతి సంవత్సరం కూడా ఈ వీడియోలు పెడుతుంటాను, కానీ మళ్ళీ ఈరోజు దర్శనం చేస్తే మంచిది కాదని మళ్ళీ పెడుతున్నానండి. ఇది వ్యాసకుండం. ఇది స్ట్రేట్కి వెళ్తే ఆ గోపురం కనిపిస్తుంది కదా, వ్యాసేశ్వర దర్శనం అనమాట. వ్యాసేశ్వర దర్శనం మీరు కూడా చేసుకోండి అందరూ. వ్యాసేశ్వరుడమ్మ, వ్యాసేశ్వర్ వ్యాసేశ్వరుడు. వ్యాసేశ్వర దర్శనంకి వెళ్తున్నామండి మనం. వ్యాసేశ్వర దర్శనం అండి. అందరూ ఈరోజు వ్యాసేశ్వర దర్శనం చేసుకోండి. ఈరోజు వ్యాస పూర్ణిమ కూడా అంటారు. వ్యాసేశ్వరుడు భక్తులంతా స్నానాలు చేస్తున్నారు. స్నానాలు చేసి దర్శనాలు చేస్తున్నారు. కుండంలో స్నానాలు చేసి వచ్చి దర్శనాలు చేస్తున్నారు. మహాదేవ్ 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 మహాదేవ్. ఇది వ్యాసకుండం అండి. మన భక్తులంతా స్నానాలు చేసి వ్యాసేశ్వర దర్శనంకి వెళ్తున్నారు. మహాదేవ్ 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 మహాదేవ్. చూసారు కదా, మహాదేవ్ నాన్నగారు కాశీకి సీనియర్ నాన్నగారు. మహాదేవ్ మహాదేవ్. వ్యాసకుండ స్నానం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చూసారు కదండి, మీరు కూడా స్నానాలు చేసినట్టుగా అనుకోండి. స్నానాలు చేసి వ్యాసకుండ స్నానం ఇదంతా చెప్పాను కదా. వ్యాసేశ్వర దర్శనం కూడా అందరూ చేశారు. మళ్ళీ ఇంకోసారి చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి అంటే భక్తులు రద్దీలో ఉన్నారు, అందుకే ఇక్కడి నుంచే దర్శనం.